ఈ నెల 8న దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసుల మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొడిమియాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ సలీం, మెట్పల్లికి చెందిన అబ్దుల్ రఫీక్ మృతదేహాలు దుబాయ్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి నుంచి స్వస్థలాలకు ప్రత్యేక వాహనాలు తరలించారు. మల్యాల మండలం తక్కళ్లపల్లి యువకుడు గొల్లపల్లి తిరుపతి మృతదేహం మరో విడతలో స్వగ్రామానికి తరలించనున్నారు. దుబాయ్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కొక్కరికి 26 లక్షల రూపాయల పరిహారాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. మృతదేహాలను సత్వరం స్వగ్రామానికి తరలించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ నెల 10న స్వయంగా దుబాయ్ వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నెల 8వ తారీఖు నాడు దురదృష్టవశాత్తు దుబాయ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నమిలికొండకు చెందినటువంటి సలీం గారు, అదేవిధంగా తక్కెలపల్లికి చెందినటువంటి తిరుపతి, అదేవిధంగా ముత్యంపేటకు చెందినటువంటి సయ్యద్, సయ్యద్ గాయపడ్డాడు. వీళ్ళిద్దరూ దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. బాడీని రెస్క్యూ చేయడానికి దుబాయ్ పోయి అక్కడ ఎంబసీ అధికారులతో అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరితో మాట్లాడి బాడీని క్విక్గా తొందరగా మనం తెప్పించడం జరిగింది. ప్రభుత్వం తరఫున నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం. వీళ్ళకి సంబంధించి కుటుంబాలకి ఏ ఆపద ఉన్నా, భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం.